అది 1946 మన భారతదేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడిన తరువాత మన దేశాన్ని నడపడానికి స్పష్టమైన చట్టాలు, హక్కులు, విధులు ఉండాలి అని అప్పటి పెద్దలు ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తే తప్ప మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భావించి 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ 389 మందితో ప్రారంభించిన తరువాత కేవలం 299 మంది మాత్రమే మిగిలారు. మన భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దేశంగా ప్రకటించబడినది. మన దేశ జెండా రెపరెపలాడుతూ మన దేశ గౌరవాన్ని, పౌరుషాన్ని, దేశ అమరవీరుల ప్రాణ త్యాగాన్ని, మహాత్ముని అహింసా మార్గానికి జవాబుగా దేశ ప్రజలు స్వాతంత్రంగా సంతోషంగా జరుపుకునే పండుగ రోజులవి. వెళ్ళిపోయావా, ఉప్పు తొలగిపోయిందే చిన్నమ్మ. నట్టనాడి రాత్రిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టమ్మ. ఉదయం వరకు పోరాడిన రుధిరంలోనే నడయాడిన గట్టిపోస కట్టిందే దుఃఖమంతా ధూళిందే చిన్నమ్మ. వెతికి ఆకాశం చిరు జల్లులు కురియును మన కోసం. ఎదరో మరిగే శోభం అంతా నేడు తెప్పలెక్కిపోయాక ఉప్పు తొలగిపోయిందే చిన్నమ్మ. నట్టనడి రాత్రిలో నవ్వు మొక్క విచ్చిందే చిట్టమ్మ. 1947 ఆగస్టు 29న మన రాజ్యాంగం కొరకు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సభ్యులుగా శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, శ్రీ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, శ్రీ కన్హయ్యాలాల్ మానేక్లాల్ మున్షి, శ్రీ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, శ్రీ బిఎల్ మిట్టర్, శ్రీ ఎన్ మాధవరావు, శ్రీ డిపి ఖైతాన్, శ్రీ టిటి కృష్ణమాచారి మరియు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా మన రాజ్యాంగాన్ని రూపొందించారు. Special features of the Indian Constitution in the world. It is longest written constitution in the world. Originally, it had 395 articles, 8 schedules. After some corrections, ఇప్పుడివి మరింత పెరిగాయి. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన కోసం ఏనుగంటి బలం, కొండంత ధైర్యం, బాధ్యత కలిగిన బతుకును, బంగారం లాంటి భవిష్యత్తును,
మనం మన భావితరాలకు అందించాలని ఉద్దేశంతో నిర్మించిన మన భారత రాజ్యాంగాన్ని మీ అవసరాలకు మీకు అనుకూలంగా దుర్వినియోగం చేయడం ఎంత తప్పో, మన రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం కూడా అంతకంటే పెద్ద తప్పు. ఒక రాయి శిల్పి చేతికి వెళ్తే అది అందమైన శిల్పంగా మారుతుంది. అదే రాయి ఒక మూర్ఖుని చేతికో పిచ్చివాడి చేతికో వెళ్తే దానివల్ల ఎవరికి ఏ నష్టం కలుగుతుందో ఎవ్వరూ ఊహించరు. అదేవిధంగా నేడు మన భారత రాజ్యాంగాన్ని కూడా వాడేసుకుంటున్నారు, ఆడేసుకుంటున్నారు. ఇది ఇంకెన్నాళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు? ఇప్పటికైనా మనం మారుద్దాం, మన రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం. 1949 నవంబర్ 29 అధికారికంగా రాజ్యాంగం ఆమోదించబడింది. కానీ అమల్లోకి తెచ్చింది మాత్రం 1950 జనవరి 26. అందుకే ఈ రోజున భారత సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రమయ్యింది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.